తెలంగాణ కేబినెట్ లో రెండోసారి చోటు దక్కడాన్ని అద్భుత అవకాశంగా భావిస్తున్నామంటున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సీఎం తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనన్నారు. శాఖ పరంగా రానున్న రోజుల్లో కీలక అభివృద్ధి నిర్ణయాలు తీసుకుంటామని చెప్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తో మా ప్రతినిధి కేఎస్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి కేబినెట్ లో రెండోసారి సైతం మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అయితే దీనిపై ఆయన ఏమంటారు? మనతో మాట్లాడేందుకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు, రెండోసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నటువంటి మాజీ మంత్రుల్లో మీరు ఒకరు. ఏ విధంగా భావిస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం అనేది నిజంగా అంటే ఈరోజు దేశ రాజకీయాల్లో చాలామంది నాయకులను చూస్తాం. బట్ కేసీఆర్ లాంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు మనకు కనిపించాడు. ఆయనకి ఏంటంటే ప్లానింగ్, ఒకటి ఏంటంటే తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది, రెండోది తెలంగాణ భూభాగం ఏ విధంగా అంటే నీళ్లు లేక కరెంటు లేక రకరకాలుగా 60 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కోస అది రూపుమాపి మరి ఎక్కడ చూసినా కానీ గలగల పారేటువంటి నీళ్లు, తెలంగాణ ప్రాంతం అంతా ఆకుపచ్చగా ఉండాలి, కరెంటు 24 గంటలు కలకలలాడుతుండాలి. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులు వాళ్ళ కులవృత్తి దేని మీద అయితే ఆధారపడ్డారో వాళ్ళకి ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలి, రెండోది పేద వర్గాలని ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళని ఒక ఉన్నత మార్గంలో తీసుకురావాలనేటువంటి గొప్ప సంకల్పం. అందుకే నీకు 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గారు కూడా నేను చెప్పాను. ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉండి మంత్రిగా నేను చెప్పేది వేరు. బట్ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ వాళ్ళకేం పెద్ద వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండవు. అంటే ఈ భూభాగం గడిచిన 4.5 సంవత్సరాల నుంచి ఎట్లా డెవలప్ అయింది, వాళ్ళు వివిధ ప్రాంతాలు పర్యటన చేశారు. ఇరిగేషన్ అయింది, మిషన్ భగీరథ అయింది, రైతు బంధు అయింది, రైతు బీమా అయింది, వాళ్ళంతా స్టడీ చేసి చెప్పినటువంటిది. కాబట్టి గొప్ప పరిపాలన దక్షకుడు. నేను చాలామందిని చూసినా, చాలా సందర్భాల్లో చూసినా, మీరు చూసినా, మేము చూసినాం. కానీ ఇట్లా ఒక విజన్ ఉండి సమాజానికి ఏమి కావాలనో అదే ఫలాలు అందితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారనే దానికి మరి స్పష్టమైనటువంటి నిదర్శనం ఈరోజు తెలంగాణ ప్రాంతం. అందుకే ఈ దేశంలో అందరూ వారిని ఆదర్శంగా తీసుకుంటారు. ఇప్పుడు నాకు తెలిసి 25-30 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. అంటే నేను ప్రత్యక్ష రాజకీయాలలో రైతుకు ఎలక్షన్స్ వస్తున్నాయంటే నేనే ఛాంపియన్ అంటారు, గవర్నమెంట్ రాగానే మర్చిపోతారు. అంటే వాళ్లకు పెట్టుబడి సైతం ఇచ్చి, రెండోది బీమా సౌకర్యం కల్పించి చరిత్రలో ఎప్పుడు లేదు. బట్ ఈరోజు మన దేశం కూడా దీన్ని ఫాలో అవుతుంది. వేరే రాష్ట్రాలు కావచ్చు, ఇన్క్లూడింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు. ఇది కేసీఆర్ మోడల్. పోర్ట్ఫోలియోల విషయంలో మీరు గతంలో నిర్వహించినటువంటి కీలక శాఖలే మళ్ళీ ఈసారి కేసీఆర్ ఆ బాధ్యతలు మీకు అప్పగించారు. ముఖ్యంగా మత్స్యశాఖ డెవలప్మెంట్ విషయంలో చాలా కీలక నేర్చుకున్నారు. భవిష్యత్ ప్రణాళికలు ఎట్లా ఉంటాయి? ఇది ఒక పెద్ద జనాభాతో కూడుకున్నటువంటి డిపార్ట్మెంట్. ఒకవైపున యాదవులు, కుర్మలు, రెండో వైపున మత్స్యకారులు, దాంట్లో కూడా గంగపుత్రులు, ముదిరాజులు, తెనుగు, గోండ్లు, అంటే దీని మీద ఆధారపడ్డటువంటి లక్షలాది జీవితాలు ఉన్నాయి. ఆ జీవితాలలో వెలుగు నింపేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేసి మరి దాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత నా మీద పెట్టి, మీరు చూసారు గడిచిన 3-4 సంవత్సరాలల్లో గతానికి భిన్నంగా వాళ్ళు కూడా సమాజంలో ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు, ఓట్ల కిందనే గుర్తించారు తప్ప, ఓటర్గానే గుర్తించారు తప్ప మా గురించి ఆలోచించినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్. అందుకే నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే నేను కూడా 3-4 సంవత్సరాలు విస్తృతంగా తిరిగిన గ్రామాలు, జిల్లాలలో తిరిగినప్పుడు ఏ పద్ధతిలో చేస్తే బెటర్గా ఉంటుంది, ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇవ్వడం, దాన్ని ఫాలో కావడం ఆనందంగా ఉంది చాలా. ప్రస్తుతం మంత్రివర్గ కూర్పు కూడా ఆల్మోస్ట్ ఒక దఫా పూర్తయిపోయింది. ఇక ముందున్న లక్ష్యం పార్లమెంట్ ఎలక్షన్స్. ఎట్లా పనిచేయబోతున్నారు? డెఫినెట్గా పార్లమెంట్ ఎలక్షన్, రేపు రాబోయే ఎలక్షన్స్ ఒకటి సికింద్రాబాద్ పార్లమెంట్, అక్కడ వైపున మల్కాజిగిరి పార్లమెంట్, ఇక్కడ చేవెళ్ళ పార్లమెంట్. డెఫినెట్గా మాకున్న ఎఫర్ట్. రెండోది కేసీఆర్ గారి, ముఖ్యమంత్రి గారి పట్ల, ఈ ప్రభుత్వం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ప్రజలకు ఉంది.
అంటే చేస్తే ఈ ప్రభుత్వమే చాలా బ్రహ్మాండంగా చేయగలుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం, డెవలప్మెంట్తో పాటు సంక్షేమం. కాబట్టి డెఫినెట్గా ఈ 3 సీట్లు టార్గెట్ చేసి కొడతాం. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ చూసారు. అంటే ప్రజలు కూడా బ్రహ్మాండంగా పనిచేసే వాళ్ళని ఆదరిస్తారనడానికి మొన్న వచ్చినటువంటి రిజల్ట్సే. డెఫినెట్గా మాకు పూర్తి స్థాయి గవర్నమెంట్ ఉంది కాబట్టి మా ఎంపీ క్యాండిడేట్లు మంచిగా గెలవడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. రైట్, ఇది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. ఖచ్చితంగా కేబినెట్ కూర్పుకు సంబంధించి అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చే విధంగా కేబినెట్ కూర్పు చేపట్టడంతో పాటు జరిగినటువంటి అభివృద్ధి విషయంలో మళ్ళీ అవకాశం ఇచ్చారు. దీన్ని ఖచ్చితంగా కేసీఆర్ పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిరూపిస్తానని కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో శ్రీనివాస్, AP24 హైదరాబాద్.